మే 13 నేటి దినవాక్యం తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనిందెమిగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. నిజమే. మరి వాక్యం ధ్యానించుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. విశ్వాసులుగా మరి క్రైస్తవులుగా ముద్ర వేయబడిన మనమందరం కూడా మన ప్రవర్తన దేనికి సాక్షిగా ఉందో దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. తండ్రి ప్రభా, మరి మేము మా ప్రవర్తన ద్వారా, మా ఉనికి ద్వారా ఈ లోకంలో దేన్ని చాటుతున్నామో మాతో సరిచేయండి తండ్రి. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిజమే, మేము విశ్వాసులైన మీదట అంటే ప్రభువుని అంగీకరిస్తున్న మనందరితో కూడా దేవుడు ఏమని చేస్తున్నాడంటే, చూడండి, మరి ఈ లోకంలో ఒక చిన్న బాలుడు మంచిగా ప్రవర్తించినప్పుడు మరి అది దేన్ని సూచిస్తుంది అని మనం ఆలోచిస్తే అది అతన్ని పెంచిన తల్లిదండ్రుల్ని సూచిస్తుంది. ఒకవేళ మరి అదే బాలుడు మరి వ్యర్థమైన ప్రవర్తన మరి విసిగిస్తున్నట్టయితే, లేకపోతే ఇంకొకరిని కొడుతున్నట్టయితే, తిడుతున్నట్టయితే అది మరి ఎంతో నిస్సహాయంగా మరి ఆ తల్లిదండ్రులు ఆ బాలుని పెంచిన రీతిని చూపిస్తూ ఉంటుంది. మరి అదేవిధంగా ఈ లోకానికి క్రైస్తవుడిగా ముద్ర వేయబడిన ప్రతి విశ్వాసి కూడా ఈ లోకానికి క్రీస్తును చూపాలన్నది దేవుని యొక్క లక్ష్యం. అయితే వారు ఎంత పవిత్రంగా, నీతిగా, నిర్దోషంగా జీవించేరన్నదే మరి ఇక్కడ తెస్సలోనికలోని విశ్వాసులకు, అలాగే దేవునికి కూడా ఇది స్పష్టమైందని మరి పౌలు భక్తుడు ఇక్కడ నొక్కి చెప్తున్నారు. అయితే మన జీవితాలు మన విశ్వాసానికి మరియు దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించేలానే మన నిబద్ధతను ప్రతిబింబంగా ఉండాలి. అంటే ప్రతిసారి కూడా అది దేవుణ్ణి మన జీవితాల నుంచి ప్రతిబింబిస్తూ ఉండేదిగా ఉండాలి. అయితే మనం ఎంత పవిత్రంగా, నీతిగా, నిర్దోషిగా జీవించాలని ఇతరులకు ఆదర్శంగా నిలిచేందుకు పిలువబడ్డామన్నది మనం గ్రహించుకోవాలి. ఈరోజు క్రైస్తవునిగా ముద్ర వేయబడ్డ నీవు మరి నీలో ఒక నీతి, మరి పవిత్రత, నిర్దోషత్వం ఉన్నాయా లేవా అన్నది పరీక్షించుకోవాలి. అలా చేయడం ద్వారా మన జీవితాలలో దేవుని ప్రేమ మరియు దయ యొక్క శక్తిని మనకు అనేకులకు సాక్షులుగా మరి మనమేమి పనిచేయక్కర్లేదు, కానీ మనలో ఉన్న ఆ నీతి, నిర్దోషత్వము మరి అవే ఈ లోకానికి ఒక సాక్షిగా యేసును పరిచయం చేస్తాయి. మరి యేసు దగ్గరికి వారిని నడిపిస్తాయి. యేసు అనుచరునిగా నువ్వు జీవించాలి అని అనుకుంటే మరి క్రైస్తవులుగా మన జీవితాలు మన విశ్వాసానికి మరి మూలంగా ఉండాలి. మరి అదే మరి అందరినీ సహించుకోవడం, అందరినీ ప్రేమించడం అనేది ఒక చిన్న మరి అదేవిధంగా ఈ రెండు ఉంటూ నీలో ఏమాత్రము కల్ముషం ఉండొద్దు. నీ పక్కనున్న వారికి మరి ఎప్పుడు కూడా నువ్వు సహాయం చేయడానికి ముందు పడే వ్యక్తిగానే ఉండాలి. కానీ మరి తెస్సలోనికలోని ఈ విశ్వాసులు తమ జీవితాలను గడిపిన విధానానికి దేవుడు సాక్షి అని, మరియు వారు జీవించిన విధానానికి కూడా వారు ఏదో ఒక రోజు అతనికి జవాబుదారీగా ఉంటారని పౌలు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అంతే కాబట్టి మనం కూడా వినయము మరియు సేవకు మన హృదయాలను అర్పించాలి. అతను మరియు అతని సహచరులు తమ దృష్టిని ఆకర్షించడానికి మరి పౌలు ఇక్కడ చెప్తున్న మాటలు ఇవి. ఏంటంటే, గౌరవించబడాలని ప్రయత్నించలేదు, కానీ దానికి బదులుగా వారు తమ జీవితాలకు దేవుని పట్ల తమకున్న ప్రేమను మరియు ఇతరులకు సేవ చేయాలనే నిబద్ధతను చూపించేలా వాళ్ళ జీవితాలను లోకానికి చూపించాడు. క్రైస్తవులుగా మనం ఇతరులకు సేవ చేయాలని, వారి అవసరాలను మన అవసరాల కంటే ముందుగా ఉంచాలని, మరియు మన జీవితంలో యేసు ప్రేమ మరియు దయను ప్రతిబింబించాలని ఇది ఒక మంచి రిమైండర్గా పనిచేస్తుంది ఈ వాక్యం. నిజమే, మరి మన జీవితాలు మరి ఈ లోకానికే ఒక మరి ఉదాహరణగా, ఈ లోకానికి మరి
క్రీస్తుని చూపే విధంగా ఉంటాయి అన్నది మాత్రము మర్చిపోవద్దు. మరి అందుకనే మరి ఇంకా ఎంతోమంది భక్తులు వాళ్ళ జీవితాలలో మరి ఈ లోకానికి క్రైస్తవుని చూపించే జీవితాన్ని వాళ్ళు జీవించారు కూడా, అదేవిధంగా చూపించారు కూడా. చూడండి, మదర్ తెరెసా కానీ, పండిత్ రామాబాయి కానీ, వారి జీవితాలలో నిజంగా మరి ఎంతో మరి కేవలం సేవా దృక్పథంలోనే మరి క్రైస్తవ్యాన్ని చాటిన వారుగా మనం చూస్తున్నాము. మరి అందుకే సహోదరులారా, మీరందరూ కూడా దేవుని విషయంలో మరి ఈ మూడింటిని ధరించుకొని మరి ఇంకా దేనికి కూడా, ఈ లోకంలో ఉన్న దేనికి కూడా మన జీవితాలలో స్థానం ఇవ్వకుండా ముందుకు వెళ్ళండి. మరి దేవాతి దేవుడిచ్చిన ఈ శుభవర్షాన్ని బట్టి మరి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన దేవా, ప్రభా, మరి మీకే వందనాలు తండ్రి. ఈ శుభవచనం విన్న ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితములను సరిచేసుకొని ఈ లోకానికి ప్రేమను, దయమును, తండ్రి నిర్దోషత్వమును, నీతిగా న్యాయంగా ప్రవర్తించే పవిత్రత కలిగిన జీవితాన్ని వారికి అనుగ్రహించమని బతిమాలుకుంటున్నాను తండ్రి. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.